సెల్ ఫోన్ ఓ సెల్ ఫోన్ రాముడుదనా చూడండి కానీ కవర్ చేయకండి ప్లీజ్. తీవ్ర అస్వస్థతకు గురైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స కొనసాగుతుంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని డాక్టర్లు తెలిపారు. హార్ట్ ఫంక్షనింగ్ కంట్రోల్లో ఉందన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించనున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు రోహిణి ఆసుపత్రికి వెళ్లారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకు ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. బట్ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే హన్మకొండలోని రోహిణి హాస్పిటల్ తరలించారు. రోహిణి హాస్పిటల్లో వైద్యం అందించారు. 3-4 సార్లు కూడా ఆయనకు సిపిఆర్ చేసినట్లు వైద్యులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఆయనకు కొంత నిమోనియా అటాక్ అయినట్టు కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసి కొద్దిసేపటి క్రితం డాక్టర్ చెప్పారు. అయితే మెరుగైన వైద్యం కోసం కొద్దిసేపటి క్రితమే రోహిణి హాస్పిటల్ నుంచి హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్ తరలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి కేటీఆర్, హరీష్ రావు రోహిణి హాస్పిటల్కి వచ్చారు. రోహిణి హాస్పిటల్లో వైద్యులను అడిగి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ అంటే హైదరాబాద్ కు హాస్పిటల్ కి తరలిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ కూడా కేటీఆర్, హరీష్ రావు బయలుదేరున్నారు. పూర్తిగా ఎప్పటికప్పుడు ఇక్కడ రోహిణి హాస్పిటల్ వైద్యులతో పాటు అక్కడ ఏదైతే హాస్పిటల్ తరలిస్తున్నారో ఆ హాస్పిటల్ వైద్యులతో కూడా సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తుంది. వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభించేలా పత్రాలు కూడా తెలుస్తున్నాయి. అయితే పూర్తిగా అంటే ఎలాంటి ఏమైంది, అసలు ఎందుకు ఇలా అయిందనే అంశం పైన కూడా కేటీఆర్, హరీష్ రావు వైద్యులతో అడిగి తెలుసుకున్నారు. అయితే ప్రధానంగా రోహిణి హాస్పిటల్ సంబంధించిన కార్డియాలజిస్ట్ మమతారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యం నిలకడగా ఉంది, వదంతులు నమ్మవద్దు, మొత్తం 10 సార్లు సిపిఆర్ చేశాం, ట్రీట్మెంట్ సహకరిస్తున్నారు, మెరుగైన వైద్యం కోసమే హైదరాబాద్ లోని హాస్పిటల్ తరలిస్తున్నట్లు కూడా చెప్పారు. అయితే ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఇబ్బంది ఏముండదు, ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకుంటాడని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో మరింత వైద్యం కోసం హైదరాబాద్ హాస్పిటల్ తరలిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇటు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా అటు ఇక్కడ రోహిణి హాస్పిటల్ వైద్యులతో పాటు హైదరాబాద్ సంబంధించిన ఏ హాస్పిటల్ తరలిస్తారో ఆ హాస్పిటల్ వైద్యులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపు చేస్తున్నారు. ఎంత నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు ఖచ్చితంగా ఏదైతే ఇటు
హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత సిపిఆర్ తర్వాత ఆయన హార్ట్ ఫంక్షనింగ్ కావచ్చు, ఇతర ఏదైతే శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది అవుతుంది, కానీ హార్ట్ ఫంక్షనింగ్ బాగానే ఉంది. బీపీ కూడా వైద్యులు చెప్పినట్టు తెలుస్తుంది. అందుకే ఖచ్చితంగా ఏదైతే హైదరాబాద్ హాస్పిటల్లో మరింత మెరుగైన వైద్యం అందిస్తే ఖచ్చితంగా కోలుకుంటాడు, ఆయన తిరిగి యథావిధ స్థితికి వస్తాడని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి హన్మకొండ నుంచి నేరుగా హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హాస్పిటల్ తరలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడికి వెళ్ళి కాసేపట్లో కేటీఆర్ హరీష్ రావు సైతం ఇక్కడ రోహిణి హాస్పిటల్ నుంచి హైదరాబాద్ లోని హాస్పిటల్ కు బయలుదేరి రానున్నారు. ప్రత్యూష. రైట్, థ్యాంక్ యూ లివిల్.
తీవ్ర అస్వస్థతకు గురైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్కు తరలించారు. తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స కొనసాగుతుంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని డాక్టర్లు తెలిపారు. హార్ట్ ఫంక్షనింగ్ కంట్రోల్లో ఉందన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హుటాహుటిన హన్మకొండకు తరలి వెళ్లారు. రోహిణి ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు.